తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి దర్శించుకున్నారు. నైవేద్య విరమ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశ్రోషం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రప్రసాదం అందజేసి పట్టువాసం సత్కరించారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళము. సో తర్వాత నేను ఇంకా రాలేదు, ఇప్పటి వరకు 7 years అయిపోయింది. ఒకసారి ఆయన ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను. ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. నాకు బట్టి గారి ఫ్యామిలీ, వారి అబ్బాయి, మా పాప ఫ్రెండ్స్, బాగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు నిన్ను ఫోన్ చేసి మేము వెళ్తున్నాము మీరు రావాలి అని నందిని గారు చెప్తే నేను వెంటనే రావటం జరిగింది ఇక్కడికి. అదే దేవుడి యొక్క మహిమ. ఆయన్ని కొలిస్తే ప్రతి ఒక్కరికి ఆయన దేవుళ్ళు ఉంటాయి, ఆయన ఆశీస్సులు ఉంటాయి. అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం, మీ అందరూ మా కుటుంబం, తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి. అలాగే ప్రభాస్ గారు కూడా ఆయురారోగ్యంతో అష్టంతో వర్ధిల్లాలని దీవించండి, కొండమించి ఆయనకి. నెక్స్ట్ రాజాసాబ్ కూడా పెద్ద హిట్ అవుతుంది. అది మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి. ఆ మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను పెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి ఆయనే చేస్తారు. నేను ఆయన నమ్ముకుంటే దైవాజ్ఞ ఉండాలి కదా, ఆయన దైవాజ్ఞ ఉంది. బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కొండ మీద ఉన్నాను అని. అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను. ఆయన ఆశీస్సులతో రేపు 9వ తారీఖుని రాజాసాబ్ సినిమా మీ అందరూ ఆదరించి దాన్ని పెద్ద హిట్ చేయాలని. తెలంగాణ నీటి హక్కుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో దుమ్మెత్తారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు జల వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చి 2 రాష్ట్రాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రజాభవన్లో ప్రభుత్వం నిర్వహించిన నీళ్లు నిజాలు కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన ఎన్నికలు, ఈ నీళ్ల వెనకాల కుత్సితమైన రాజకీయం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఆ తర్వాత కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలేదు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సి 24 క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్ గా చెప్పారు. నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచరం మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు రేపు పొద్దుగాల వాదన వినిపించడానికి. గోదావరి బేసిన్ లో తుమ్మిడియేటి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురాడు వాడి బిల్లులు ఎత్తేసి. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు, లోతుకి వెళ్ళదలుచుకోండి. సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించిండు. 3 స్టేజ్లలో ఉండే పంపులు 5 స్టేజ్లకు మారింది. 22 పంపులు కాస్త 37 పంపులుగా మారింది. 32,500 కోట్లు, 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు
ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు, ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజీలోకి ఎత్తిండు. మొదటి విడతగా 45 టీఎంసీలు, రెండవ విడతల ఇంకొక 45 టీఎంసీలకు నీటి అనుమతులు సాధించి సిడబ్ల్యూసి క్లియరెన్స్ తీసుకొచ్చి బ్యాంకుల దగ్గరకు వచ్చి లోన్లు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మనం బలమైన వాదన వినిపించి ముందుకెళ్తుంటే ఇప్పుడు ఇదంతా జరిగేటట్టే ఉన్నది. మన పర్సనల్ రిలేషన్స్ అనుకోండి, లేకపోతే ఎవ్రీ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో కూర్చుంటారు. మేము పోయి కన్సర్న్ మినిస్టర్ సుప్రీంకోర్టులో వేసిన ఇంకెన్ని సంవత్సరాలు మీ ట్రిబ్యునల్ పనిచేస్తుంది? 21 సంవత్సరాలు అయింది, ఇంకో 20 ఏళ్ళు చేస్తారా? నెక్స్ట్ 1 ఇయర్లో 12 monthsలో ట్రిబ్యునల్ హ్యాస్ టు డిసైడ్. ట్రిబ్యునల్ ఖచ్చితంగా 84-85 సంవత్సరాలు వచ్చినాయి, ఆయనకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నెత్తి, ఇప్పుడు ఆయనకి 85 ఏళ్ళు వచ్చినాయి. ఇక ఎన్నేళ్ళు అతన్ని ట్రిబ్యునల్ చైర్మన్ గా పెడతారో? అతని వయసు మీద పడుతుంది, కాలం గడిచిపోతుంది, మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎక్స్పెడైట్ చేయమన్నాం. కన్సర్న్ మినిస్టర్ను, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి 20 ఏళ్ళ పైన అయింది, ఇంకో 20 ఏళ్ళు జరిగితే మొత్తం తెలంగాణకు తీరని అన్యాయం జరిగితే నెక్స్ట్ 1 ఇయర్లో కంక్లూడ్ చేయండి అని అంటే కాస్త ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వినేటోడు ఇప్పుడు నెలకు 3 సార్లు వినకాడికి వచ్చింది. నెలకు 2 సార్లు 3 సార్లు ట్రిబ్యునల్ వాదనలు వింటుంది. దీన్ని స్పీడప్ చేసిన ఇవన్నీ జరిగితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలో ఉండో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి, రాజకీయ సమాధి జరుగుద్దని ఈ రోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ నూతన సంవత్సరం సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక యువకుడు పోలీసులపైన దౌర్జన్యానికి దిగాడు. మద్యం సేవించి వచ్చిన అతను తన బైక్ ను తిరిగి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన బైక్ తనకు ఇప్పించాలని తలను గోడకేసి బాదుకున్నాడు. ట్రాఫిక్ పోలీసులు ఇంత నచ్చ చెప్పినా వినకుండా ఏడుస్తూ వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. सर मैं घर को जा रहा हूँ सर, आराम से जाइए, आराम से जाता हूँ सर, आप भी चलो मेरे साथ, घर को छोड़ दो। ये निकल 2 मिनट टाइम दे दो। इधर दे सर हूँ सर। अच्छा है ना, इधर दे इधर ऊपर सर, आपके ऊपर ले रहे। ए विकास ऊपर ले, मैं बात कर तुम इधर दे, मैं हाथ कर दे इधर आराम से। भाई क्या काम करता पापा? चाइनीज का काम करता हूँ। पापा रे पापा, पापा नहीं है पापा, भाई है ना। इधर पापा ऊपर इधर इधर हाँ ओके माँ के अंदर माँ को इधर माँ को देखने का अपन मेरे भैया मरने फटाफट इधर देख गाड़ी किसका है वो? मेरे भैया का। आईना आराम से लेके जा, इधर देख आराम से लेके जा, अच्छा रहेगा जब से, ठीक है। फादर नेम राजेश फिरवा सर, ऊपर है मेरे बाबा को भी जाते। फोन नंबर बोलो। 99494763 हमने भिजा दे 2 मिनट है सर। सर कहाँ पढ़ू क्या सर? अरे ऐसा अरे मैं बिहार जाता हूँ। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూ సర్వేలో అవకతవకలు జరిగాయన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. వాటిని పరిష్కరించేందుకే రీసర్వే చేపట్టినట్లు స్పష్టీకరణ. చంద్రబాబు పర్యటనపై ప్రజలకు పలు అనుమానాలున్నాయన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. వాటిని నివృత్తి చేయాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కృష్ణరావు సతీమణి శ్యామలాదేవి. ఆలయవర్ధలతో స్వాగతం పలికిన అధికారులు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ జల వివాదాన్ని రెచ్చగొడుతున్నారన్న సీఎం రేవంత్. గత ప్రభుత్వం తెలంగాణకు 34% వాటాకే అంగీకరించి అన్యాయం చేసిందని ఆరోపణ.
ఈ వార్తలు ఇందులో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.